హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. ఈ వీడియోలో మనం ఉగ్గాని ఎలా చేయాలో చూడబోతున్నాం. ముందుగా ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి తీసుకున్నాను. బొరుగులను నీళ్ళలో తడిపి తీసుకున్నాను. ఎక్కువసేపు నీళ్ళలో నానబెట్టకూడదు, అలా నానబెడితే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి. ఉల్లిపాయలు కొద్దిగా మెత్తపడ్డాక టొమాటో తీసుకుందాం. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి టొమాటో ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుట్నాల పప్పు, 4 నుంచి 5 వరకు వెల్లుల్లి, 3 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. ఇదంతా బాగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేశాక ఇలా వస్తుంది. ఇప్పుడు ప్యాన్లోకి 1 స్పూన్ ఉప్పు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని ఇందులోకి వేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ బొరుగులని తీసుకుందాం. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పైకి కిందికి అనుకుంటూ బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చాలా ఈజీ అండ్ టేస్టీ ఉగ్గాని రెడీ. ఈ ఉగ్గాని చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్స్కైనా చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.